విపంచి మ్యూజికల్ అకాడమీ స్థాపించిన తర్వాత దాన్ని నిలబెట్టడానికి మీరు ప్రయత్నించారా, మీరు నిలబడడానికి అది కృషి చేసిందా? ఎక్కువగా అంటే నాకు చాలా విపంచి మ్యూజికల్ అకాడమీ, విపంచి నాద నిలయం ద్వారానే నాకు గుర్తింపు. విపంచి ఇప్పటికి కూడా విపంచి శశిధర శర్మ అంటారు, కానీ నా ఇంటి పేరు ఎవరు అన్నారు సార్. తద్వారా శశిధర శర్మ కూడా పోయి కేవలం విపంచి గారు అనేట్టుగా అంత సంస్థ నాకు గుర్తింపునిచ్చింది. తర్వాత సంస్థ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. తర్వాత కొంత వివాహాది శుభ కార్యక్రమాలు, షష్ఠి పూర్తులు, పుట్టినరోజు కార్యక్రమాలు, అనేక భక్తి సంగీత కార్యక్రమాలు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో కార్యక్రమాలు, ఈ విధంగా. ఏ దేవాలయాలు ప్రసిద్ధి పొందినాయి వాటిలో ఏమైనా ఉన్నాయి? తప్పకుండా సార్. మా యాదగిరి నరసింహస్వామి దగ్గర, వేములవాడలో, తర్వాత నాచాద్రి నరసింహస్వామి క్షేత్రము, ఈ విధంగా మన తెలంగాణలో ధర్మపురి, కాళేశ్వరము, ఈ విధంగా అనేక దేవాలయాలు, భద్రాచలంలో పాడాను. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని దేవాలయాలు